ఈ భారతదేశం అంటే ప్రజాస్వామ్య దేశం. ఎవరు ఎక్కడున్నైనా పార్టీ పెట్టుకునేది హక్కు ఉంటుంది. యాజ్ ఎ పౌరునిగా, యాజ్ ఎ విద్యావంతునిగా, లేకపోతే ఎవరైనా కూడా ప్రజలకి ఏమన్నా సమస్యలు ఏమన్నా ఏర్పడ్డప్పుడు సో ఇలాంటి సమస్యలు రేకెత్తొద్దు అనే ఉద్దేశంతో ఎవరైనా మాట్లాడే హక్కు అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, రేపు బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెసే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కొత్తగా యూత్ ఏంటంటే ప్రతి 20 సంవత్సరాలు కొత్త ఆలోచనలతో తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు అయితేంది, ఎమ్మెల్యేలు అయితేంది, మిగతా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్లు అయితేంది, సో వీళ్లకు మధ్యలో కొన్ని పాలసీలే కానీ కొన్ని బిల్సే కానీ చేసేటప్పుడు కొంత వాతావరణం ఉంటుంది అన్నట్టు. సో దాన్ని ఎట్లా చేయాలనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, మిగతా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకుంటారు. దీంట్లో అసెంబ్లీ అయితేంది, పార్లమెంట్లో అయితేంది, వీటిని ఎట్లా సెట్ చేసుకోవాలని కొంతమంది. సో నేనేమంటున్నా అంటే విద్యావంతులు ఎవరైతున్నారో ఒక వెల్ ఎడ్యుకేటర్స్ అంటే ఒక గ్రాడ్యుయేటే కానీ, మంచి ఒక ప్రొఫెషనల్సే కానీ, ఒక చదువుకున్న విద్యావంతులు ఎవరైతున్నారో వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఉండి, పాలిటిక్స్లో కూడా ఉండి, సో దీంతోపాటు జ్యుడిషియల్లో కూడా ఉన్నప్పుడు మాత్రం ప్రజలకు సంక్షేమ పథకాలే కానీ ఏదైనా కూడా ఈజీగా యాక్సెస్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటివి జరగనప్పుడు ప్రశ్నలు వస్తాయి, క్వశ్చన్లు వస్తాయి, అవి కామన్. ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ చేసుకోవాలి. రేపు చాలా పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. పార్టీలు ఇంపార్టెంట్. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్యలో జరిగే సమస్యలు ఏదైతుందో అది ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళకి ప్రజలు యాక్సెప్టెన్స్ చేస్తారు. ఓకే భాయ్, చిన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టేసి కాక్రోచ్ జనతా పార్టీ గురించి కూడా ఒక విమర్శ అంటే ఒక వాక్యాలు అంటే నెగిటివ్ గానే మాట్లాడారు ఆ పార్టీ గురించి. ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ మాట్లాడింది. దాని గురించి ఏమంటారు? ఈ ఎవరి వ్యక్తిగతం వాళ్ళదే, మనం ఏం చెప్పగలం. పవన్ కళ్యాణ్కు అది నచ్చకపోవచ్చు, ఇంకో విద్యార్థులకు నచ్చవచ్చు. ప్రజలకు నచ్చింది, మెజార్టీ ప్రజలు ఎవరైతే యాక్సెప్టెన్స్ చేస్తుందో అంటే ఎక్కువ శాతం ప్రజలు, ఒక 70-80% ప్రజల మైండ్లో ఏదైతే సమస్యల్ని అవి సాల్వ్ చేయాలనుకున్నప్పుడు ప్రజలు వాళ్ళ వైపే ఉంటారు. అది రేపు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ ఏదైతే పార్టీ ఉందో అది కాక్రోచ్ పార్టీ అనేది, ఈ పార్టీలో ఎక్కువ యువతనే ఉన్నది. యువతనే నిజం తెలుసుకొని మార్పు కావాలని చెప్పేసి అంటున్నారు. ఆ యువత ఎట్లా ఎదుర్కొంటుంది ఇన్ని పార్టీలని? అంటే నేనేమంటున్నా అంటే యువత అనేది పార్టీలు పెట్టాలి. వాస్తవం ఫస్ట్ యువతే పార్టీ పెట్టాలి, రాజకీయ పార్టీ పెట్టాలి. కానీ ఏం జరుగుతుందంటే ఇప్పుడు యూనివర్సిటీ, చాలా యూనివర్సిటీ ఇండియాలో ఉన్నటువంటి చాలా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కొంతమంది విద్యావంతులు అయిపోయి వాళ్ళు జాబ్లు వెళ్ళిపోయి చేస్తున్నారు. కొంతమంది పాలిటిక్స్లో ఉంటున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి టైం ఉండలేక. బట్ ఏ ఉద్యమం స్టార్ట్ అయినా ఏదైనా కూడా కొంత నిలబడగలిగితే మాత్రం ప్రభుత్వాలు ఏర్పాటు చేసే శక్తి విద్యార్థులకు ఉంటుంది. యాజ్ ఏ సోషల్ సైంటిస్ట్గా చెప్తాను. నేను ఒక సోషాలజీ స్టూడెంట్ని, ఒక సోషల్ సైంటిస్ట్గా ఒక విషయాలు చెప్తాను. ఎందుకంటున్నంటే ఇప్పుడు ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వాలు నువ్వు చేయనప్పుడు ప్రజల నుండి ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. అది ఏ పార్టీలో అయినా, అది బీజేపీ కానీ, కాంగ్రెసే కానీ, మిగతా ఏదైనా కూడా. సో అది ఎప్పటికప్పుడు చేసుకోవాలి. ప్రతి పార్టీ ఒక సోషాలజిస్టును, ఒక సైకాలజిస్టును ఎప్పుడు పెట్టుకోవాలి వాళ్ళు. మరి అంత ఉద్యమం వచ్చింది, అమెరికా నుండే వచ్చి ఆయన పార్టీ పెట్టడానికి ఇంత జరిగిందంటే అంతరాలు ఏమున్నాయి, లోపాలు ఏడున్నాయి. అవి సరి చేసుకుంటే ప్రభుత్వాలకు మంచిది. సరి చేసుకోలేదనుకో రేపు ఇంకో పార్టీ వస్తుంది. ఏ పార్టీలు వచ్చినా కూడా ఆ పార్టీలన్నీ ఇండియాకు సంబంధించినవి. ఈ కాక్రోచ్ జనతా పార్టీలో 40% వేరే కంట్రీ వాళ్ళు. 40% కాదు బ్రో, తప్పు. నేను అడుగుతున్నా, ఆగు బ్రో. 100%లో 90% బ్రో నేను చెప్పేది 90% కూడా వీళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు. 10% మన ఇండియా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటి అని ఫాలో చేసిన వాళ్ళు మాత్రమే. కానీ వీళ్ళు ఇటేపు సపోర్ట్ ఎలా ఇస్తున్నారు, దానికి ఆన్సర్ నాకు. నేను కాక్రోచ్ పార్టీ గురించి మాట్లాడలేదు ఫస్ట్. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు కదా, ఎవరైనా పార్టీ పెట్టొచ్చు, సపోర్ట్ చేయొచ్చు అని. అంటే ఏ పార్టీ అయినా పెట్టుకో, నువ్వైనా పెట్టుకోవచ్చు, ఈయనైనా పెట్టుకోవచ్చు. పాకిస్తాన్ నుంచి వచ్చి కూడా పార్టీ పెట్టేసుకోవచ్చా? దేశము వేరే. ఆయన ఇండియా గురించి ఏం మాట్లాడారో తెలుసా నీకు ఇంతకు ముందు? ప్రజలు మన దేశం గురించి మనం మాట్లాడండి, మిగతా గురించి. సరే, రీసెంట్ గా నిన్న ఏం జరిగింది? ఆయన ఇండియాలో అడుగు పెట్టాడు.